హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మామిడికాయ చేపల పులుసు. నేను ఒక కేజీన్నర చేపలు తీసుకున్నాను. ఫస్ట్ ఒక నిమ్మకాయ, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ మెంతి పౌడర్ వేసుకొని మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ కలిసే వరకు, ముక్కలకు పట్టే వరకు మనం కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక వన్ అవర్ కానీ 1.5 అవర్ కానీ పక్కన పట్టేసుకోవాలి. నెక్స్ట్ కర్రీకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మెత్తని పౌడర్గా రోట్లో పౌడర్ చేసేసుకున్నాను. ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కర్రీకి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఈ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా ఒక మామిడికాయ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఫస్ట్ కారం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం కారం, ఒక స్పూన్ కారం, కొంచెం సాల్ట్ తీసుకొని మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి. తర్వాత చింతపులుసు తీసుకున్నాను, ఒక కప్పు. ఈ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను తీసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ముక్కలు చిదురవ్వకుండా స్లోగా తిప్పాలి. స్లోగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఒక స్పూన్ తీసుకున్నాను. మసాలా వేసిన తర్వాత స్లోగా ముక్కల్ని తిప్పాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా తీసుకొని గార్నిష్ చేశాను. అంతే, ఎంతో టేస్టీ మామిడికాయ చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఆల్. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.